నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. కేంద్రం బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. మరి ఈ బడ్జెట్ పై రకరకాల దళాలు వినిపిస్తున్నాయి. మనతో పాటు ఈ రోజు ఉన్నారు స్టేట్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ వాసుదేవరావు గారు ఉన్నారు. మరి వారి అభిప్రాయం ఏంటో వారి మాటల్లో విందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మనకి ఇప్పుడు పెట్టిన బడ్జెట్ ఏపీకి, ముఖ్యంగా వైజాగ్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం పెట్టాలి కాబట్టి బడ్జెట్ పెట్టక తప్పదు కాబట్టి ఏదో బడ్జెట్ అనేది పెట్టారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ ఇవ్వవలసిన బడ్జెట్ అయితే ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో అలా ఇస్తాము ఇది ఇస్తామని చెప్తూ ఉంటారు తప్ప అది ఆయా సంవత్సరాలు గడిచిపోతుంది. కానీ మళ్ళీ అది అలా ఉండడమే. కానీ మళ్ళీ బడ్జెట్ అనేది నోటు మాట చెప్తున్నారు, కానీ జరిగే ప్రసక్తి ఉండట్లేదు. నిధులు రావట్లేదు, నిధులు ఇవ్వట్లేదు. గతంలో కూడా ఎన్నోసార్లు రైల్వే బడ్జెట్, రైల్వేకి మీకు ఆటేస్తాం, ఓపెన్ చేసేస్తాం, స్టార్ట్ చేసేస్తాం అని చెప్పారు. ఇంతవరకు అది లేదు. అలాగే స్టీల్ ప్లాంట్ గతంలో ఎన్నో కోట్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వరకు కోట్లు ఇవ్వడం కాదు కదా, మళ్ళీ అది ప్రైవేట్కి కూడా హ్యాండ్ చేయడానికి ప్లాన్ చేశారు. వాళ్ళకి, ఆ ప్రభుత్వానికి ఫండ్స్, కోట్ల కొద్ది ఫండ్స్ ఇచ్చే వాళ్ళకి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఒప్పచెప్పడానికి ప్రయత్నం చేశారు. బడ్జెట్ ఇవ్వకపోక మళ్ళీ ఇట్లు అడ్రవర్స్ అనమాట, ఈ ఫ్యాక్టరీని అమ్మీరు అనమాట. ఆ విధంగా చేయడం జరుగుతుంది. అలాగే బిఎస్ఎన్ఎల్ ఉంది. ఆ బిఎస్ఎన్ఎల్కి బడ్జెట్ అట్లుంటలేదు. బిఎస్ఎన్ఎల్ కూడా అమ్మడం జరిగిపోయింది, వేరే వాళ్ళకి ఇచ్చేసారు ఇంత రేటుకి. ఆ రేటు ఇచ్చిందా వాళ్ళకి ఈ ప్రభుత్వానికి ఇంత డబ్బు వస్తే చాలు, ఆ ప్రభుత్వానికి ఆ సపోర్ట్ ఇస్తే చాలు. ఆ విధంగా ప్రజలు ఏమైపోయినాయి, ఉద్యోగస్తులు ఏమైపోయినాయి వాళ్ళ అంశం వాళ్ళకి. ఆ విధంగా ప్రవర్తన చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ ప్రభుత్వం ఆ విధంగా ప్రవర్తిస్తుంది. అంటే పోలవరం నిర్మించే బాధ్యత మాదేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పార్లమెంట్ లో సాక్షిగా చెప్పారు. గతంలో ఉన్న రాష్ట్రపతి కూడా ఉన్నప్పుడు కూడా, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము పోలవరం ప్రాజెక్ట్ ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసి పెడతాము, 2021 కల్లా అయిపోద్ది అని చెప్పారు. అప్పుడు ఇంతవరకు అది చేయలేదు. ఆ ప్రభుత్వానికి ఏది కూడా చేయలేదు. అలాగే ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మేము మాత్రం గ్యారెంటీ ఇస్తాం, హామీ ఇస్తున్నారు. మేము ఇన్ని కోట్లు ఇస్తాం, అమలు చేయండి చేయండి అని అంటారు. అన్ని మాటల వరకే జరుగుతుంది తప్ప పని మాత్రం జరగట్లేదు. అది బీజేపీలో ఉన్న పరిస్థితి. సార్, ఇప్పుడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వేరే స్టేట్కి వెళ్ళి ఇంకో స్టేట్ వాళ్ళు ప్రచారం చేయడం అనేది, అంటే మీరు సీనియర్ నాయకుడిగా ఇలాంటి ధోరణి ఇంతకు మునుపు ఎప్పుడైనా చూసారా? ఇలాంటి ధోరణి అనేది అసలు మంచిదేనా రాజకీయాల్లో? అంటే ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, నేను నా తాలూకా సపోర్ట్గా, నా తాలూకా ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ నాకు ఏరియాకి సపోర్ట్ చేయండి, ఏరియాకి మాట్లాడండి అంటే వాళ్ళు సంతోషంగా మాట్లాడడానికి అలా వస్తారు. ఎందుకని? నాకన్నా ఒక పెద్ద, ఈ పెద్ద అతను అంటే వేరే దగ్గర అతని దగ్గర అక్కడ సపోర్ట్ అతను కావాలి కాబట్టి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతున్నారు. అదే అక్కడికి బీజేపీ తరఫున అక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఆ చంద్రబాబు నాయుడు అక్కడ తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుగు వాళ్ళు నేను గెలిచాను కాబట్టి ముఖ్యమంత్రి కాబట్టి మీరు ఓటు వేయండి అని చెప్పడం అనేది బీజేపీకి ఏమని చెప్తాడు. ఇతను తెలుగుదేశం కోటి మనం సపోర్ట్గా ఉన్నారు కాబట్టి బీజేపీకి ఏమని చెప్తుంటారు. కానీ ఏమన్నా కారణం ఏంటంటే రేపు సెంట్రల్ గవర్నమెంట్ వారు వీరికి సపోర్ట్గా ఉంటే ఏదైనా మాకు ఫండ్స్ వస్తాయి, ఒక ఆశ, అభివృద్ధి అవుతుంది అని ఒక ఆశ. కానీ ఏమైనప్పటికన్నా, ఎంతమంది వెళ్ళినప్పటికన్నా, ఎంతమంది ఎన్ని అడిగినప్పటికన్నా వాళ్ళు చేయవలసిన పని, వాళ్ళ పద్ధతి, వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే చేస్తుంటారు. చేయాలనుకున్నారైతే గతంలో చెప్పినవే ఎప్పుడో చేసి ఉండేవారు. గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దగ్గర 7 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, 6 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు గతంలో అనుకున్నది ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇప్పటికిప్పుడు చేసేస్తాం అంటే అయిపోతుంది. 6 సంవత్సరాల నుండి జరగలేసిన చేయవలసిన పనులు ఈరోజు సడన్గా చేసేస్తాం అంటే
అయిపోతే ప్రజలను నమ్మిస్తారన్నమాట. ప్రజలను నమ్మించి ఏదో విధంగా మాట్లాడి ప్రజలను నమ్మించడం, రేపు ఎలక్షన్లో ఓటు వేయించుకోవడం, ఈ బడ్జెట్ మంచి బడ్జెట్ పెట్టాము, మళ్ళీ వీళ్ళు కార్యక్రమాలని బడ్జెట్ నిర్ణయం వీళ్ళు చేసింది కాకుండా మళ్ళీ వీళ్ళే నాయకులే బడ్జెట్ బాగుంది, బడ్జెట్ మంచి బడ్జెట్ సూపర్గా ఉండాలి అని వీళ్ళ నాయకులు కూడా పక్కన పొగుడుతుంటారు. బడ్జెట్ చెప్పడం వరకే, ఆ చెప్పిన బడ్జెట్ ఇవ్వడం ఉండదు, కార్యక్రమం జరిగేది లేదు. అయినప్పుడు పక్కనుండి మాత్రం ఈ నాయకులు పక్కనుండి బాగా చేశారు, మంచి బడ్జెట్ ఇచ్చారు, బడ్జెట్ ఎవరు ఇంతవరకు చేయలేదు, ఇంతవరకు ఎప్పుడూ ఎవరికి నిర్ణయించలేదు అని చెప్తుంటారు అన్నమాట. అది పక్క నుండి వాళ్ళు పొగుడుకోవడం. ఓకే సార్, అంటే వైసీపీని వీడిన విజయసాయి రెడ్డి షర్మిలని కలవడం వెనుక మతలబ్ ఏంటి, అసలు ఆంతర్యం ఏంటి? ఏది ఏమైనా రాజకీయంలో ఎంతమంది ఒకరినొకరు కలుస్తుంటారు, కానీ విజయసాయి రెడ్డి మాత్రం షర్మిల కలిశారంటే కాంగ్రెస్ లో అతను వస్తాడని మాత్రం కాదు. కాంగ్రెస్ లో తీసుకోవడం కూడా కొంచెం కష్టం అతన్ని. ఎందుకంటే మరి కొన్ని కేసులు అతనికి ఉన్నాయి కాబట్టి జగన్తో ఉంటే జగన్ మీద ఏమైనా రివర్స్ గా కేసులు ఉన్నాయి కనుక అతని మీద పక్క అతనితో పాటు ఉంటే ఈ కేసు కూడా నా మీద కూడా అతనిలాగే నాకు వెళ్తాడేమో అలా భయం అనేది ఉంది. పక్కకి వెళ్ళిపోయినట్టయితే కొంచెం సానుభూతిగా అతను చేసిన తప్పుల్ని కొంతవరకు తగ్గి శిక్ష తగ్గుతారని ఒక ఆలోచనతో వెళ్ళడానికి ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. అది అంటే ఇప్పుడు మీరు లాస్ట్ టైం ఏం చెప్పారంటే మా కులస్తులకి అన్యాయం జరిగింది అన్నారు. మరి దానికి న్యాయం చేయడానికి మీరు ఏ రకమైన పోరాటాలు చేద్దాం అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వము ఎలక్షన్ టైంలో గీత కులస్తులందరికీ 10% బ్రాంతి షాపులు మందు షాపులు ఇప్పిస్తాను అనేసి ఒక మాట ఇచ్చారు అప్పుడు. అదే విధంగా ఈరోజు జీవో కూడా నిర్ణయం అయిపోయింది. అయితే జీవో నిర్ణయం అయినప్పటికీ గౌడ చెట్టిపల్లికి మాత్రమే బాగా కేటాయించడం జరిగింది. శ్రీశైన కొంతమంది ఆట కొన్ని కులస్తులు ఉన్నాయి, అవి కూడా గీత కులస్తులే. అయినా వాళ్ళకి బాగా తగ్గించడం, ఎక్కడ ఇవ్వకపోవడం. విశాఖపట్నంలో మహానగరం అయిన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 పట్టణము విశాఖపట్నం, అభివృద్ధి చెందే పట్టణం విశాఖపట్నం. అలాంటి విశాఖపట్నంలో ఒక్క బ్రాంతి షాపు కూడా శ్రీశైల కులస్తులకు చాలా అన్యాయం చేశారు ఇవ్వకపోవడం వల్ల. కానీ అదే గీత కులస్తులు ఇప్పుడు వీళ్ళు కూడా శ్రీశైల గీత కులస్తులే కదా, వీరు అమ్ముకోవడానికి ఒక బతుకు తెరువు కోసం కొంతమంది ఉన్నారు కదా, అతనికి వాళ్ళకి కూడా బతుకు తెరువు చూపించాలి కదా. ఆ బతుకు తెరువు చూపించకుండా వీళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు కాదు కూడా గౌడ్లకి చెట్టిపల్లికి ఇవ్వడం మంచి పద్ధతి కాదు కదా. అది ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక మంత్రిగా అందరినీ ముగ్గురిని అడిగేది కారణం ఏంటంటే వీళ్ళని ఎలాగోలాగా వీళ్ళు కూడా బతకడానికి నలుగురితో పాటు 4 కులాలలాగా 4 కులాలతో పాటు సమానంగా కాకపోయినా ఎంత తగ్గించైనా వీళ్ళకి కూడా విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం సిటీలో కొన్ని బ్రాంతి షాపులు కేటాయిస్తే మంచిదని నేను కోరుకుంటాను, ఇస్తారని కోరుకుంటున్నాను నేను. ఓకే సార్, మీ కోరిక నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.